భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ గెలవాలని చూస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని, పార్టీ కార్యాలయం తగలబెట్టిన దోషులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. చిటికేస్తే వైసీపీ కార్యాలయం, ఇల్లు ధ్వంసం చేస్తామని టీడీపీ అభ్యర్థులు బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. కొత్త అభ్యర్థి ప్రవీణ్ కంటే గత అభ్యర్థి కొమ్మలపాటి శ్రీధర్ బెటర్ అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని శంకర్రావు హెచ్చరించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తగలబడింది. మరి అది వాళ్ళే తగలబెట్టుకొని వైసీపీ మోకలు తగలబెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. 5 నిమిషాల్లో జనం ఎత్తిపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనా పక్కన పెట్టేది. మరి ఒకసారి గమనించాలి. మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి విభేదం లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెపం వేయటం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్గా దండకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఉదయం పూట 9ంటికి తగలబెట్టి